స్వాగతం TDM 24 న్యూస్ కు. అందరు దయచేసి చెప్పట్లు. మరి గారు కాంతనకి బబ్లు ఇప్పుడు కూర్చున్నాను. అలాగే కృష్ణగౌడ్ గారికి భూదేవనగర్ డివిజన్ అధ్యక్షులు వారు కూడా శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130 అల్వాల్ పట్టణం అశోక్ నగర్లో ఘనంగా జరుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి విచ్చేసిన వారికి, కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంవత్సరాలు కాదు, ఈ కుటుంబం వరకు ఎన్నో దేశాలు ప్రపంచంలో నాకు తెలిసి 37 దేశాలు మనం రాజ్యాంగం రాసిన తర్వాత ఇదే రాజ్యాంగాన్ని ఆ యొక్క దేశాలు అమలుపరచడం జరిగింది. అంత గొప్ప రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భూమి ఉన్నన్ని రోజులు కూడా మనుషులు గుర్తించుకోదగిన మనిషి కాబట్టి అందులో మనం కూడా ఒక భాగమైనందుకు, మమ్మల్ని కూడా భాగంగా ఇచ్చేసినందుకు కమిటీకి అందరికి కూడా హృదయపూర్వకం. నాకు తెలిసిన మన భీమ్ గారి గురించి బోయ జంగన్న రాసిన కొన్ని లైన్లు నేను మీ ముందు మాట్లాడాలనుకుంటున్నాను. ఎప్పుడు నా స్కూల్లో నేను మాట్లాడతాను, కానీ ఇక్కడ మన బస్తీలో మన గ్రామంలో జరిగేది నేను ఎప్పుడు రాలేదు. నా 50వ సంవత్సరం నేను ఈరోజు ఐఎమ్ మోటివేటెడ్ టు కమ్ హియర్. నాకు తెలిసిన 4 లైన్లు ఈయన గురించి మాట్లాడుతున్నాను. దళిత వాడలో పుట్టి పేదరికంలో పెరిగి బడిలో చివరన గుడికి దూరంగా బాధలు ఈసడింపులు, ఎటు చూసిన అజ్ఞానం, చుట్టూరా అంధకారం, బానిస బ్రతుకుల విముక్తి కోసం దేశాలెన్నో తిరిగి తిరిగి, రాష్ట్రాలెన్నో చదివి చదివి, శాస్త్రాలెన్నో రచయించి నీవు కూర్చిన రాజ్యాంగం జాతి జనుల కరదీపం, దీనులకు నిరుపేదలకు బ్రతుకునిచ్చిన ఓ అంబేద్కర్, రుణపడ్డది నీకు భారత జాతి. జై భీమ్, జై అంబేద్కర్. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క కులానికి కూడా ఈ రిజర్వేషన్స్ అనేది కానీ, న్యాయం ఏదైనా న్యాయం కానీ ఏదున్నా కానీ అందరికీ ఈక్వల్గా డివైడేటెడ్ చేసి ఈరోజు మనకి గొప్ప రాజ్యాంగాన్ని అందించినందుకు ఆయనకు మనం జీవితాంతం కూడా రుణపడి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఆయన ఎంతో అలుపెరుగని పోరాటం చేశాడు. కుల వివక్షత మీద కానీ, మహిళలని ఆయన ముఖ్యంగా చెప్పుకోవడం ఏం చేసిందంటే, ఆయన చదువుకోవాలి, చదువుకుంటే మనం సొసైటీలో ఏదైనా జయించవచ్చు అన్న ఒక నినాదంతో ఆయన ప్రతి ఒక్కరిని కూడా చదువుకోమని మోటివేట్ చేసి ఈరోజు మనం ఇంతమందిని మనము ఈ స్థాయి, ఒక్కొక్కరు ఈ స్థాయిలో ఉండి, దళితులే ఉండని, అగ్రకులాలే ఉండని, ఎవరైనా ఉండని ఉంటున్నాం. ఇంకా కూడా మనము ఆయన చెప్పిన సిద్ధాంతాలు ఏమున్నాయో అవి ఇంకా కూడా టోటల్గా అంటే 100% అమలు పరచుకోలేకపోతున్నాం. మనం ఆ 100% కానీ ఆయన చెప్పినట్టు మనం అమలు పరచుకుంటే భారతదేశం ప్రపంచ పటంలో ఎక్కడో ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ అంబేద్కర్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.
TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం